వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. శ్రీ కమలాకరాయ నమః. నమస్కారం. ఈనాటి వార ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆలోచన విధానాలలో మంచి రూపకల్పన కలుగుతుంది. సంతాన సంబంధమైనటువంటి సంతోషాలు కూడా పొందుతుంటారు. కుటుంబ బంధాలు చాలా చక్కగా విస్తరింప చేసుకుంటారు. మాటల్లో చమత్కారము, ఆకర్షణ, అలాగే బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలను కూడా ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు. క్రమంగా కొన్ని రకాల పోటీలు, ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి. వ్యతిరేక సంబంధమైనటువంటి ప్రభావాలు కొంత అధిగమించుకోగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణ పైన దృష్టి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో కొంత అప్రమత్తంగా ఉండగలుగుతుంటారు. శారీరక ఒత్తిడులు కొంత అధికమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పరిచయాలు, స్నేహబంధాల్లో చక్కగా వాటిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటుంటారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపుల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. మేషరాశి వారు మీరు అందుకునేటటువంటి వార్తల్లో కొంత కన్ఫ్యూజన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గుర్తింపు, గౌరవాలను పొందుతుంటారు. వారాంతంలో అనుకోనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. అన్ని పనుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారంలో మేషరాశి వారు కొంత ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకుంటూ ఉంటారు. దైవ ధ్యానం, దానం చేయటం మేలును కలుగచేస్తుంది. వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు కొంత ప్రభావితం చేస్తూ ఉంటాయి. నిర్ణయాలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆహార విహారాలపైన దృష్టి కలుగుతుంది. విద్యారంగంలోని వారికి అనుకూలత కూడా ఉంటుంది. క్రమంగా ఆలోచన విధానాలలో కొంత రూపకల్పన చోటు చేసుకుంటుంది. మీకున్నటువంటి క్రియేటివిటీ మరింతగా పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు. సంతానంలో చక్కని తృప్తి ఉంటుంది. పోటీలు ఉన్నప్పటికీ కూడా గెలుపును సాధించుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మాటల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బాధ్యతలు అధికమవుతూ ఉంటాయి. సామాజిక గౌరవాల కోసం వృషభ రాశి వారు ప్రయత్నం చేస్తుంటారు. వారాంతంలో భాగస్వామ్యాల అనుకూలత కలుగుతుంది. పరిచయాలు, స్నేహబంధాలు విస్తరింప చేసుకుంటారు. సుదూరమైనటువంటి లక్ష్యాలపైన దృష్టి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక భావనలకు ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు అధికమవుతూ ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వార్తలు వింటారు. ఇతరులకు సహకారం లభిస్తుంది. విందులు, విలాసాలకు కొంత కాలము, ధనము వృధా అవుతూ ఉంటుంది. అంతేకాకుండా క్రమంగా ఈ వారంలో ఆహార విహారాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా ఏర్పడుతుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చోటు చేసుకుంటుంది. విద్యా వ్యవహారాల్లో కృషి తప్పక ఉంటుంది. గృహము, వాహనాలు ఈ వారంలో మిమ్మల్ని కొంత ప్రభావితం చేస్తూ ఉంటాయి. వేరు రూపాల్లో ప్రయోజనాలు కూడా ఉన్నప్పటికీ కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు ఈ మిథున రాశి వారికి. మిథున రాశి వారు ఉన్నత లక్ష్యాలపైన దృష్టి ఉన్నప్పటికీ కూడా కొంత అసంతృప్తి ఉంటుంది. కాలము, ధనము వ్యర్థమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో ఈ మిథున రాశి వారు ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గౌరవం తగ్గవచ్చు. గురువులతో ప్రవర్తించే సందర్భంలో, వ్యవహరించే సందర్భంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వారాంతంలో మీకు పోటీలు అధికమవుతూ ఉంటాయి. మీకున్నటువంటి వ్యతిరేక ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. గతంలో తీసుకున్నటువంటి అప్పులను తీర్చివేయగలుగుతారు. ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో మొండితనం అస్సలు పనికిరాదు. కొన్ని రకాల అనుకోనటువంటి సమస్యలు ఉంటాయి. ప్రయోజనాల వలన సంతోషాలను పొందుతుంటారు. ఇవి ఈ వారంలో మిథున రాశి వారి యొక్క వారఫలాలు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కుటుంబపరమైనటువంటి బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. మాటల్లో చక్కని సంతోషం ఏర్పడుతుంది. వేరు రూపాలలో ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. పెద్దవారి యొక్క ఆశీస్సులు, అండదండలు పొందుతూ ఉంటారు. క్రమంగా ఈ వారంలో
సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. మాటల్లో సంతోషం, వేరువేరు రూపాల్లో ప్రయోజనాలు కూడా అందుకుంటూ ఉంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు, ప్రోత్సాహాలు, అండదండలు చక్కగా మీకు లభిస్తూ ఉంటాయి. ఇక వ్యాపార వర్గంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కష్టాలు ఉన్నప్పటికీ కూడా, శ్రమతో ఉన్నప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలు కూడా ఏర్పడుతుంటాయి. గుర్తింపు, గౌరవాలు చోటు చేసుకుంటుంటాయి. సామాజికంగా గౌరవాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటారు. పితృవర్గ వ్యవహారాల్లో ఈ వారం ఈ కర్కాటక రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో ఇతరమైనటువంటి ప్రదేశాలు తిరిగి రావాలన్న కోరిక విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. గృహము, వాహనాది సౌకర్యాలు ఈ వారం కొంత మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇతరమైనటువంటి విషయాల్లో అంటే తెలియనటువంటి విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం, అధ్యయనశీలత పెంచుకుంటూ ఉంటారు. కొన్ని అనుకున్నటువంటి ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. చిన్న చిన్న గాయాలు, ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యర్థమైనటువంటి కార్యక్రమాల కోసం దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు చేస్తుంటారు. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వారాంతంలో మీరు చేసేటటువంటి ఆలోచనలకు చక్కని కార్యరూపాలు జరుగుతూ ఉంటాయి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. పరిచయాల్లో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కార్యక్రమాల నిర్వహణ చక్కని సంతృప్తినిస్తుంది. దైవధ్యానం, దానం చేసుకోవటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తుంటారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. గౌరవం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. కుటుంబ బంధువర్గ వ్యవహారాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మాట విలువను పెంచుకుంటూ ఉంటారు. నిల్వధనం పైన దృష్టి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టల పైన కూడా మీకు దృష్టి ఉంటుంది. సుదూరమైనటువంటి లక్ష్యాలను సాధించుకునేందుకు ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అసంతృప్తి వాతావరణంలో ఉంటూ ఉంటారు. వారం మధ్యలో సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టేటటువంటి పనులకు ఇతరుల యొక్క సహకారం అందుతూ ఉంటుంది. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. వేరువేరు రూపాలలో ప్రయోజనాలు ఉంటాయి. దురాశకు పోవటం మంచిది కాదు. పోటీ రంగంలో గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. శ్రమ ఉన్నప్పటికీ ఫలితాలు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. వారాంతంలో సౌకర్యాలపైన దృష్టి ఏర్పడుతుంది. గృహము, వాహనాలు ఈ వారం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆహార విహారాదుల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. అధ్యయనశీలతను పెంచుకుంటూ ఉంటారు. పోటీ రంగంలో ఇబ్బందులు ఉంటాయి. మొండితనం పనికిరాదు. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేస్తుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. పెట్టుబడులు కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఉన్నతపరమైనటువంటి వ్యవహారాలు కొంత దృష్టిని కేంద్రీకరిస్తుంటాయి. కీర్తి ప్రతిష్టలు విస్తరింప చేసుకుంటారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నాల్లో ఉంటుంటారు. క్రమంగా నిర్ణయాలు ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. వేరువేరు కార్యక్రమాల్లో మీరు పాల్గొనవలసి వస్తుంది. అనారోగ్యపరమైనటువంటి సమస్యలకు అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోనటువంటి ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. అధికారికపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారం మధ్యలో కుటుంబపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో సంతృప్తినిస్తుంది. ప్రోగు చేసుకునేటువంటి ద్రవ్యం పైన దృష్టి ఉంటుంది. బంధువర్గ వ్యవహారాలపైన దృష్టిని కేంద్రీకరించుకుంటూ ఉంటారు. వ్యతిరేక సంబంధమైనటువంటి ప్రభావాలను శ్రమతో అధిగమిస్తుంటారు. వృత్తిలో ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలు కూడా అధికమవుతూ ఉంటాయి. అభీష్టాలు నెరవేర్చుకుంటారు. ఈ వారాంతంలో సంప్రదింపులకు కొంత ప్రభావితం కనిపిస్తుంది. ఇతరుల యొక్క సహకారం కోసం ప్రయత్నం చేస్తుంటారు. నిర్ణయాదులు ఆలస్యమవుతూ ఉంటాయి. వ్యాపారాల్లో లోపాలకు అవకాశం ఉన్నందున అనుకోనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. పెద్దల యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అనుకోనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఊహించినటువంటి ప్రయోజనాలపైన దృష్టి పెరుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. ఇక పెట్టుబడులు ఈ వారంలో తప్పకపోవచ్చు. విందు వినోదాలపైన దృష్టి ఏర్పడుతుంది. విశ్రాంతిని కూడా పొందగలుగుతుంటారు. భాగస్వామ్యాల్లో వ్యవహరించే సందర్భంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి.
కార్యనిర్వహణ దక్షత, వేరువేరు పనుల్లో నిమగ్నమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఆలోచన విధానాలను కొంత ఒత్తిడి చోటు చేసుకుంటుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. సుదూరమైనటువంటి ప్రయాణాలు చేస్తున్నాము అని చెప్పేసి భావన కలుగుతూ ఉంటుంది. మీకున్నటువంటి సౌకర్యాలను సమకూర్చుకుంటుంటారు. సౌఖ్యము సుఖము రెండు ఉంటూ ఉంటాయి. వారాంతంలో కుటుంబపరమైనటువంటి వ్యవహారాదుల్లో కొంత చర్చకు వస్తూ ఉంటాయి. మాట విలువ పెరుగుతూ ఉంటుంది. అధ్యయనం అంతగా సాగకపోవచ్చు. భాగస్వామ్యాలు, వ్యాపారాల్లో కొంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో తాము పనిచేసేటటువంటి ప్రదేశాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక గౌరవాన్ని పెంపొందించుకుంటారు. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు, స్నేహబంధాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. క్రమంగా లాభాలపైన దృష్టి పెరుగుతుంది. ప్రయోజనాల వలన కొంత సంతృప్తి కలుగుతుంది. పెద్దల యొక్క ఆశీస్సు కోసమే మంచి లాభాలను పొందుతుంటారు. ఇక పోటీలు, ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా విజయాలను సాధించుకుంటారు. గుర్తింపు, గౌరవాల కోసం ప్రయత్నాలు ఉంటుంటాయి. రుణ రోగాదుల్లో ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. వారం మధ్యలో పెట్టుబడులు, ఖర్చులు అధికమవుతుంటాయి. విశ్రాంతి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఉంటుంటాయి. సౌకర్యాలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉంటుంటాయి. అనుకోనటువంటి ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటుంటాయి. చిన్న చిన్న అనారోగ్యాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు కూడా ఉంటాయి. సహకారం కూడా లభిస్తుంది. వారాంతంలో నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలను పూర్తి చేస్తుంటారు. బాధ్యతలను పెంచుకోగలుగుతుంటారు. సేవకా వర్గం వారి యొక్క సహకారం అందుతుంది. వ్యాపారాదుల్లో శ్రమ ఉన్నప్పటికీ ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో కొంత భావనలు చోటు చేసుకుంటుంటాయి. కీర్తి ప్రతిష్టల పైన దృష్టి ఉంటుంది. సంతృప్తితో కూడుకున్నటువంటి లాభాలు ఉంటూ ఉంటాయి. శాశ్వత వ్యవహారాల పైన దృష్టి కేంద్రీకరించుకుంటుంటారు. పోటీతత్వం కొంత ఒత్తిడికి గురి చేస్తుంది. హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటూ ఉంటారు. ఆలోచన విధానాలలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవహారాలు కూడా ఉంటూ ఉంటాయి. సంతాన వ్యవహారాల్లో చిక్కులు చికాకులు ఉంటాయి. అభీష్టాలు నెరవేరుతుంటాయి. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో లాభాలు సంతృప్తిని కలుగచేస్తుంటాయి. అనేకమైనటువంటి రకాల ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. పెద్దలతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంప్రదింపుల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది. సోదర వర్గం వారితో ఒత్తిడి ఉంటుంది. భాగస్వామ్యాల్లో చిక్కులు చికాకులు ఉంటాయి. మాట విలువ కూడా విశేషంగా పెరుగుతుంది. వారాంతంలో ఖర్చులు కూడా, పెట్టుబడులు అధికమవుతూ ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాలు, విహారయాత్రల పైన దృష్టి ఉంటుంది. నిలువ ధనాన్ని కోల్పోవటం వలన కొంత ఒత్తిడి చోటు చేసుకుంటుంది. మాటల్లో జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. వ్యాపారాల్లో సృజనాత్మకతతో వ్యవహరించవలసి ఉంటుంది ధనుస్సు రాశి వారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో కొన్ని అనుకున్నటువంటి సమస్యలు ఉంటాయి. అనారోగ్య భావనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వేరువేరు నిర్ణయాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆలోచనల్లో అనుకూలత ఉన్నప్పటికీ తొందరపాటుతనం పనికిరాదు. క్రమంగా ఈ వారంలో మంచి ఉన్నతపరమైనటువంటి భావనలు కలుగుతూ ఉంటాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తుంటారు. సుదూరమైనటువంటి వ్యవహారాల్లో దృష్టి ఏర్పడుతుంది. శాశ్వత వ్యవహారాల్లో దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. సౌకర్యాలు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి. గృహము, వాహనాదుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. వారం మధ్యలో వృత్తి, ఉద్యోగాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సామాజిక గౌరవాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ దక్షత ఉంటుంది. మాటల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటుతనం పనికిరాదు. కొన్ని వ్యతిరేకపరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ విజయాలను మాత్రం మీరు సాధించుకోగలుగుతారు. నిర్ణయాలు లాభిస్తూ ఉంటాయి. వారాంతంలో కొన్ని ప్రయోజనాలు కూడా మీరు అందుకోగలుగుతుంటారు. పెద్దల పట్ల మంచి అనుకూలత లభిస్తుంది. విశ్రాంతి, బద్ధకం కాలక్షేపం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాలపైన దృష్టి పెరుగుతూ ఉంటుంది. అధ్యయనం కూడా పెరిగే అవకాశం ఉన్నది. కుంభరాశి.
కుంభరాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో పరిచయాలు కొంత స్నేహబంధాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటూ ఉంటారు. భాగస్వామ్య వ్యవహారిక విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సౌఖ్యం లాభిస్తుంది. క్రమంగా అనుకోనటువంటి ఇబ్బందులు సమస్యలు కూడా ఉంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కొంత తప్పకపోవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకుంటూ ఉంటారు. సంప్రదింపుల్లో జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. అధికారుల యొక్క సహకారం కోసం ప్రయత్నం చేస్తుంటారు. వేరు రకాలుగా మీరు చేసే పనుల్లో జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. వారం మధ్యలో ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను మీరు సాధించుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి. శాశ్వతమైనటువంటి నిర్ణయాలు, శాశ్వతమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. ఆలోచన విధానాల్లో కొంత అనౌచిత్యం కలుగుతుంది. దాన ధర్మాదులు చేయటంలో ముందు ఉండే ప్రయత్నం చేయాలి. దైవ కార్యక్రమాలు మంచి ఫలితాలను మీకు కలుగచేస్తుంటాయి. వారాంతంలో సామాజిక గౌరవాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటారు. వృత్తుల్లో శుభ పరిణామాలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగ నిర్వహణలో అధికమైనటువంటి కృషి ఏర్పడుతుంది. కాలము ధనము వ్యర్థం కాకుండా చూసుకుంటూ ఉండాలి. వ్యాపారాదుల్లో సహకారం లభిస్తుంది. సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకపరమైనటువంటి ప్రభావాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పోటీలు, ఒత్తిడిల్లో కొంత చికాకు ఉంటుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. స్త్రీవర్గ సహకారం క్రమంగా భాగస్వామ్య వ్యవహారాలపైన దృష్టి ఏర్పడుతుంది. పరిచయాలు, స్నేహబంధాలు విస్తరింప చేసుకుంటారు. కుటుంబపరమైనటువంటి ఆర్థిక అంశాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. మాటల్లో అధికారిక పరమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. పూర్వపు మిత్రుల యొక్క పలకరింపులు కూడా ఉంటుంటాయి. వారం మధ్యలో అనుకోనటువంటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. ఊహించినటువంటి సంఘటనలకు కొంత అవకాశం కనిపిస్తుంది. లాభాల వలన సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చేపట్టేటటువంటి పనుల్లో ఏమాత్రం కూడా తొందరపాటుతనం పనికిరాదు. లాభాల వలన సమస్యలు ఉంటాయి. పెద్దవారితో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక శాశ్వతమైనటువంటి కార్యక్రమాలను సమీక్ష చేస్తుంటారు. లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఆశించినటువంటి లాభాలు అందకపోవచ్చు. వ్యాపారాల్లో మంచి శుభ పరిణామాలు కూడా ఉంటుంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఇవి ఈ వారంలో మేషరాశి నుండి మీనరాశి వరకు కల వార ఫలాలు. వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.